రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. అధికారం ఉన్న వాళ్ళు ప్రతిపక్షం వైపు దూకుడుగా వెళ్ళడం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపుతూ ముందుకు వేగంగా అడుగులు వేయడం అన్నది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రత్యర్థిగా ప్రతిపక్షంలో ఉండి అధికార కూటమిగా అంటే ఏ ఇతర పార్టీ ఇక వేరే పోరాడడానికి ఏ పార్టీ కూడా లేని టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే నేడు పోరాటం జరిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలమైన పార్టీ, భారతదేశంలోనే అత్యంత లార్జెస్ట్ కార్యకర్తలు బలంగా ఉన్న పార్టీగా గుర్తింపున్న పార్టీ. ఇప్పుడు కూటమిగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్కు ధీటుగా ఎదుర్కొంటూ వాళ్ళు కూటమిలో అధికారంలో ఉండి చేస్తున్న అరాచక పరిపాలనను ఎండగడుతూ పోతున్నారు. అయితే ఇక్కడ నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న కొన్ని పనులు నిజంగా మేలు చేస్తున్నాయా కూటమికి అంటే ఖచ్చితంగా ఇవి లాంగ్ టర్మ్లో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికంగా మనకు బాగా ఎంజాయ్ చేసేలా ఉండొచ్చేమో కానీ ఈ కూటమికి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసేసింది. ఆ క్రియేట్ చేసిన దాన్ని ఇప్పుడు మెల్లిగా దాంట్లో సిమెంట్ పోసి బలంగా తయారు చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇదే రేపు పొద్దున వీళ్ళకు కూటమికి గుదిబందలాగా తయారవుతుంది. అంటే రాబోయే ఫ్యూచర్ నాయకుడు నారా లోకేష్ అని చెప్తున్నారు. చంద్రబాబు నెక్స్ట్ ఇక అధికారంలో ఉంటాడా, లేదంటే కేంద్రం వైపు అడుగులు వేస్తాడా, కేంద్రంలో ఏదైనా పదవి తీసుకొని కేంద్రం వైపు వెళ్ళి రాష్ట్రం మొత్తం నారా లోకేష్ చేతిలో పెడతాడా? ఒకవేళ అదే జరిగితే నారా లోకేష్కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, చంద్రబాబుకు కేంద్రంలో ఉంటాడు, లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటాడు, పవన్ కళ్యాణ్ నారా లోకేష్కు మద్దతుదారుడిగా ఇద్దరు కూడా రాజకీయాన్ని పంచుకుంటూ ఇక్కడ పరిపాలన చూడాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఇది జరిగితే. కానీ ఇక్కడ సినిమా ఏందా అంటే నారా లోకేష్ ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలంటే, రాజకీయ పరిపాలన చెయ్యాలంటే, రాష్ట్రం మొత్తంలో తనకు ఒక భారీ ఇమేజ్ రావాలి అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి. కానీ రావడమే పెరిగే ఏజ్లో వయసు రీత్యా ఖచ్చితంగా కరెక్ట్ సమయంలో నారా లోకేష్ తనకు కావాల్సిన పేరు కంటే కాకూడని పేరును పెంచుకుంటూ పోతున్నారు. నారా లోకేష్ అంటేనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే ఒక వ్యక్తి అనేటట్టుగా పేరు తెచ్చుకుంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా తనకు నచ్చినట్టు తాను చేసుకునే విధానానికి పోలీసులు ఊహించని స్థాయిలో ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో పనిచేసే విధానాన్ని, ఊహించని విధంగా హత్యలు జరిగిన, అత్యాచారాలు జరిగిన వాళ్ళ మనిషి అయితే చాలు ఏ కేసు లేదు అనేటట్టుగా, అంటే ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రులైనా సరే, ఎమ్మెల్యేలైనా, కార్యకర్తలైనా సరే, ఉన్నతమైన ప్రజాప్రతినిధులైనా సరే వాళ్ళని తీసుకెళ్ళొచ్చు, జైల్లో వేయొచ్చు, కొట్టొచ్చు, కాళ్ళు కూడా పక్కకు జరపవచ్చు, ఏదైనా చేయొచ్చు, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరగవచ్చు. అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక అంశాలు. ఇటీవల దాదాపు 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో వాళ్ళు చూపిస్తున్న అంశాలు ఇవన్నీ కూడా, ఇవేవి కూడా నారా లోకేష్ ముఖ్యమంత్రిగా నిలబెట్టేందుకు హెల్ప్ చేయవు. ఇవన్నీ కూడా గుదిబందలా కూర్చుంటాయి రేపొద్దున. అందులో భాగంగా పార్టీలకు సంబంధించి చంద్రబాబును కాస్త పక్కన పెట్టి చూస్తే మాత్రం నారా లోకేష్కి అంత ఇమేజ్ లేదు. నారా లోకేష్ చెబితే వినేవాళ్ళే లేరు. నారా లోకేష్ చెబితే అసలు పార్టీ నడుస్తుందా అంటే కూడా క్వశ్చన్ మార్కే. ఆ స్థాయి కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరే నడిపిస్తున్నారు తప్ప నారా లోకేష్ దాన్ని భర్తీ చేసే క్యాపబిలిటీ ఉందని కూడా ఆయా పార్టీలో వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేకపోవడం మనం చూస్తున్నాం. వెరసి ఏదేమైనప్పటికీ ఆర్థికంగా చాలా పటిష్టంగా వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ రాజకీయ పరంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఢీకొనడం చాలా కష్టతరం అవుతుంది. ఇటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింగిల్ ఎజెండాతో తాను అడుగులు వేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఎవ్వరితో పొత్తుండదు, ఎవ్వరితో ఇంకోటి ఉండదు. తనకు నచ్చిన నిర్ణయాన్ని గట్టిగా ప్రజల ముందు పెట్టడం, ఎంత దూరమైనా దానికోసం కష్టపడుతూ పోయే నైజాం జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు అయిపోయింది ఆయనకు. ఆల్మోస్ట్ ఇప్పటికీ కొత్త కూడా ఏం కాదు. ఇది ఆయనకు చాలా విపరీతమైన ప్లస్ పాయింట్ అవుతుంది. విపరీతమైన అలవాటు అయిపోతూ అనుభవం కూడా ఉన్న వ్యక్తి. వెరసి ఆయన ఢీకొనాలంటే వీళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు వాళ్ళే కాక ఏకంగా అందరూ పొత్తులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే రేపు పొద్దున నారా లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్తో ఢీకొంటారని అయితే మనం అనుకోలేదు. ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి పోతున్నారు అంటూ కూడా ఇటీవల ఒక వార్త వచ్చింది. రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీకే గుడ్ బై చెప్పేసి ఢిల్లీకి వెళ్తారా? కూటమిలో ఎంత సంచలనమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మాత్రం ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక్కడ చంద్రబాబు గారు రాష్ట్రం వదిలి వెళ్తే దానికి వైసీపీ రాజకీయంగా ఒక బూస్ట్ లాంటిదే కదా. ఆ మార్పు జగన్కు ఏ విధంగా ఎన్నో విధాలుగా కలిసి వస్తుంది. గత 2 దశాబ్దాలుగా జగన్ గారికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, చాణక్యం కూటమిని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తే, అదే ఆ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుంటే వైసీపీకి ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయినట్లే అవుతుంది కదా. లోకేష్ గారు నాయకత్వ బాధ్యతలు తీసుకుంటే జగన్ గారికి మరియు లోకేష్కి మధ్య
జరిగే పోరాటంలో మాస్ అప్పీల్ పరంగా జగన్ గారి పైచేయి సాధిస్తారనేది చాలామంది ఇప్పటికే చెప్తున్నమాట. చంద్రబాబు గారు ఉన్నంత కాలమే టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంటుంది. అది ఇప్పటికే బలంగా లేదు. తెర వెనకాల గోతులు తవ్వుతూనే ఉన్నారు. తెర వెనకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్కి సంబంధించిన కార్యకర్తలు చాలా తీవ్ర స్థాయిలో అవమానపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పైచిక్కు నవ్వుతూ నడిపిస్తున్నాడు. చంద్రబాబు గారు కనుక ఢిల్లీ వెళ్తే కూటమిలో నాయకత్వం సమస్య తలెత్తే అవకాశం పెద్ద ఎత్తున ఉంటుంది. నాలా లోకేష్ గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి పూర్తి స్థాయిలో అంగీకరిస్తారా? జనసేన క్యాడర్ లోకేష్కి సహకరించే అవకాశం ఉంటుందా? చంద్రబాబు గారు తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి గిఫ్ట్ ఇచ్చారనే ప్రచారం ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నేత కాకుండా తండ్రి పదవికి కుమారుడు కట్టబెట్టడాన్ని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. మేము ప్రజల కోసం పోరాడుతుంటే వారు పదవుల పంపకాల్లో బిజీగా ఉన్నారంటూ జగన్ గారు ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది రాజకీయంగా ఒక అన్యూయంగా బూస్ట్ లాంటిది. ప్రధాని మోదీ అంటే ఉప ప్రధానిగా వెళ్ళాలని చంద్రబాబు భావిస్తున్నారట. కేవలం మద్దతిచ్చే పార్టీ నాయకుడిగానే కాదు, ఇక జగన్ గారు రాష్ట్రంలో ఉండి ప్రజల మధ్య తిరుగుతూ పీపుల్స్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లోకేష్ గారి ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా జగన్ గారు దాన్ని ఎండగట్టి మళ్ళీ పేదల పక్షపాతిగా నిలబడతారు. ఢిల్లీ రాజకీయాల్లో బాబు గారికి బిజీగా ఉంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో వైసీపీ తన క్యాడర్ను మళ్ళీ బలోపేతం చేసుకునే వీలుంటుంది. రాజకీయాల్లో ఏ మార్పైనా ఒకరికి నష్టం కలిగిస్తే మరొకరికి ఖచ్చితమైన లాభం ఉంటుంది. చంద్రబాబు గారు ఢిల్లీ ప్రయాణం కూటమికి ఒక ప్రయోగం అయితే అది జగన్ గారికి ఒక సువర్ణ అవకాశం. నారా లోకేష్ గారి పరిపాలనలో వచ్చే లోటుపాట్లను వాడుకొని 2029లో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ గారు ఇప్పటికే తన వ్యూహాలను పదునబెడుతున్నారు. చంద్రబాబు గారు వెళ్ళడం వైసీపీకి పునర్జన్మ ఇస్తుందనేదే ఇక్కడ కాలమే నిర్ణయిస్తుందనేలాగా కనబడుతుంది. వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా పక్కన పెడితే, కేంద్రంలో ఇప్పుడు వెళ్ళి ఇరుకుతే రాబోయే కాలంలో కేంద్రంలో ఉన్నత స్థాయి పదవుల్లో ఉంటే రాష్ట్రాలనే లీడ్ చేయొచ్చు అనుకుంటున్నారేమో కాబోలు. ఎందుకంటే రాష్ట్రాలను లీడ్ చేసేది కేంద్ర సంస్థలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఇక్కడ పోలీసులను కేంద్ర హోంశాఖ పోలీస్ స్థాయిలో నుంచి ప్రెషర్ పెట్టి ఇక్కడ ఏ అరాచకాలను జరగకుండా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఏదైనా చేద్దామా అన్న ఆలోచన చేస్తున్నారేమో బాబు. ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉంటుంది కదా. అల్టిమేట్గా అధికారంలోకి అధికారం రాకపోయేసరికి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఇబ్బందికి భయపడే ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అనేటట్టుగా కూడా సందేహం వస్తుంది. ఎట్ ఎనీ కాస్ట్ ఏం జరిగినా ఎంత జరిగినా రాజకీయాల్లో ఒక అడుగు ముందుకు పోతే అది గెలుపు కావచ్చు, ఒక అడుగు వెనక్కి పోతే అది అపవిజయం కావచ్చు. కానీ అల్టిమేట్గా వెనుకకు ముందుకు అడుగులు వేయకపోతే రాజకీయమే ముందుకు సాగదు. కాబట్టి ఖచ్చితంగా వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ముందుకు పోవాలనుకుంటున్నారేమో. అందుకే కేంద్రంలో ఉన్న పదవులను కూడా కాస్త కూస్తో రుచి చూడాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారేమో. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రమే ముఖ్యము, రాష్ట్ర ప్రజలే ముఖ్యమని ఎన్నికల్లో 2024లో ప్రచారం చేశారు. అల్టిమేట్గా ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్సెస్ చేసిన దాఖలాలకు పోలేదు. ఈ పొద్దేమో మళ్ళీ పోయి ప్రజల కోసం కాదు కేంద్రంలో ఉన్న పదవుల కోసం అంటున్నారు. అంటే మీ యొక్క స్ట్రాటజిక్ మూవ్స్ ప్రజలు ఇప్పటికే క్లియర్గా అర్థం చేసుకుంటున్న ప్రతి ప్రజలకు ఒకటి అర్థమైంది. చంద్రబాబు కేవలం తన అవసరం కోసం, తన రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు. ఈ మనిషి తన అవసరం, తన రాజకీయం కోసం ఎంత దాకానైనా పోతాడు. ఎవరినైనా ఏదైనా కన్విన్స్ చేస్తాడు. ఏదైనా పదవి తెచ్చుకునే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని మాకైతే మంచి చేసేదానికి కాదు అనేది ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది.